హాయ్ అందరికీ. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో నుంచి 3వ పాఠం శతక సౌరభం. ఈ పాఠంలో మనకు అన్ని పద్యాలు ఇంకా భావాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం 1వ పద్యానికి భావం ఇంకా 1వ పద్యం చదివి మీకు వినిపిస్తాను. శతక సౌరభం 1వ పద్యం. జననీ జనకులు నిన్నుంగని పెనచిన దేవతలటంచు వెనుపగ భక్తిం గనుగొని ఎనిసెము వారిం ధనుపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి. ఇంకా 3వ పద్యం మనం చూద్దాం. పిన్నల పెద్దల ఎడగడు మన్ననచే మెలగు సుజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నిన్న ఎడల నన్ని ఎడల నెన్న పడదు అన్న కుమార. మనము ఇప్పుడు 4వ పద్యాన్ని చూద్దాము. ఇది జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ అంతే. గంట కాలము గడిచిన గతమునంద్రు గతము గతమే కాదని ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధగాక గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. సో ఇది పార్ట్ 1. ఇప్పుడు మనం నేర్చుకున్న 1వ పద్యానికి భావం చూద్దాము. 1వ పద్యానికి భావం: విద్యార్థి, నీకు జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే నీకు దేవతలు. వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి. ఇలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి. సో ఇది పార్ట్ 1. సో ఇలాంటి మరెంతో కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.